Hi guys, welcome back to Plato Online Classes. Right. So today it was మనము కెమిస్ట్రీలోని నెక్స్ట్ టాపిక్ అటామిక్ స్ట్రక్చర్ అంటాం, లేదా మనము దీన్ని పరమాణు నిర్మాణము అంటాం. అటామిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణము అంటాం. రైట్. అటామిక్ స్ట్రక్చర్లో ఈ టాపిక్లో మనము పరమాణు యొక్క నిర్మాణం ఏంటి, అలాగే పరమాణు నిర్మాణానికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు కానీ వివిధ థియరీస్ కానివ్వండి, అంటే డాల్టన్ థియరీ అంటాం, థామ్సన్స్ థియరీ అంటాం. థామ్సన్ సిద్ధాంతం ప్రకారం పరమాణు యొక్క నిర్మాణం ఎలా జరిగింది, అలాగే రుదర్ఫర్డ్ ప్రకారం పరమాణు యొక్క నిర్మాణం ఏంటి, నీల్ బోర్ ప్రకారం పరమాణు యొక్క నిర్మాణం ఏంటి. సో ఇవన్నిటిని కూడా మనము ఈ టాపిక్లో చూద్దాం. రైట్. సో మొదటగా పరమాణు నిర్మాణం అంట. సో పరమాణు నిర్మాణం కన్నా ముందు ఫస్ట్ అసలుకి మూలకము అంటే ఏంటి. సో లాస్ట్ క్లాస్లో మనము అసలుకి మూలకము, అలాగే సమ్మేళనము, ఎలిమెంట్స్, అలాగే కాంపౌండ్స్ అంటే వేటిని ఎలిమెంట్స్ అంటాం, వేటిని కాంపౌండ్స్ అంటాం, అలాగే వాటిని ఏ విధంగా మనం వర్గీకరించాం, ఇదంతా కూడా చూసాం. సో క్విక్ పాయింట్లో కూడా ఒక జస్ట్ క్విక్ షార్ట్ నోట్స్లో మూలకము అంటే ఏంటి. సో ఏ పరమాణు యొక్క లేదా ఏదైనా ఒక పరమాణు తీసుకుని ఆ పరమాణు యొక్క భౌతిక ధర్మాలు కానివ్వండి, లేదా వాటి యొక్క రసాయనిక ధర్మాలు కానివ్వండి, వేరే వాటి మీద ఆధారపడకుండా కంప్లీట్గా స్వతంత్రంగా ఉంటే వీటిని మనము ఒక మూలకము అంటాం. ఒక పరమాణు యొక్క భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు కంప్లీట్గా 100%గా ఇండిపెండెంట్గా ఉండి స్వతంత్రంగా ఉన్నట్లయితే, వేరే వాటి మీద ఆధారపడకుండా 100% ఇండిపెండెంట్ ఉన్నట్లయితే వాటిని మనం మూలకము అంటాం. అలాగే విభిన్న మూలకాలు. సో ఈ మూలకాల్లో ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూలకం తీసుకున్నాం, ఆ మూలకంలో ఉండే పరమాణువులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒక మూలకంలో ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉంటాయి. విభిన్న మూలకాలు తీసుకున్నట్లయితే విభిన్న పరమాణువులు అందులో కనిపిస్తూ ఉంటాయి. సో విభిన్న పరమాణువులు కలయిక మూలంగా ఏర్పడే వాటిని మనము ఒక సమ్మేళనము అంటాం. 2 లేదా 3 పరమాణువులు కలుస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అంటాం. ఈ 2 కలవడం మూలంగా ఒక మాలిక్యూల్ అనేది ఏర్పడతా ఉంది. హైడ్రోజన్, ఆక్సిజన్, లేదా 2 హైడ్రోజన్లు కలుస్తున్నాయి. 2 హైడ్రోజన్లు కానివ్వండి, 2 నైట్రోజన్లు కానివ్వండి, 2 క్లోరిన్ కానివ్వండి. సో ఇవి కలవడం మూలంగా ఏర్పడే వాటిని మనము సజాతి సమ్మేళనాలు అంటాం. అలాగే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, సోడియం అండ్ క్లోరిన్, పొటాషియం అండ్ క్లోరిన్, ఇవి కలవడం మూలంగా ఏర్పడే వాటిని మనం విజాతి సమ్మేళనాలు అంటాం. సజాతి సమ్మేళనాలు, అలాగే విజాతి సమ్మేళనాలు. సో ఇది బేసిక్ థింగ్. సో ఆటమ్కి సంబంధించి, పరమాణుకు సంబంధించిన విభిన్న థియరీస్ చూసినట్లయితే, విభిన్న సిద్ధాంతాలు చూసినట్లయితే, సో వీటిలో మొదటి సిద్ధాంతం ఏంటి. సో పరమాణు యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఇందులో మొదటి సిద్ధాంతము, దీన్నే మనము డాల్టన్ సిద్ధాంతము అంటాం, డాల్టన్ థియరీ అంటాం, డాల్టన్ సిద్ధాంతము. సో డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పరమాణువు అనేది ఒక అవిభాజ్య కణము అంటాం. ఎనీ ఆటం, మనం తీసుకునే ఆటం ఏదైనా కావచ్చు, ఇది ఒక అవిభాజ్య కణము అంటాం. దీన్ని ఇంకా సింపుల్గా వీటిని మనము డివైడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న పదార్థాల్లో గోల్డ్ రింగ్ తీసుకున్నాం, గోల్డ్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాం. సో ఈ పదార్థాన్ని మనం డివైడ్ చేసుకుంటూ పెద్ద పదార్థం నుంచి చిన్న పదార్థంగా డివైడ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి మిగిలిపోయేది ఒక అవిభాజ్య కణము. దాన్నే మనం ఆటం అంటాం, దాన్నే మనం పరమాణువు అంటాం. సో డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పరమాణువు అనేది ఒక అవిభాజ్య కణము. పరమాణువు అనేది ఒక అవిభాజ్య కణము అంటాం, ఇండివిజిబుల్ పార్టికల్. సో ఈ అవిభాజ్య కణాలు ఏవైతే ఉన్నాయో, ఆటమ్స్, ఏదైనా ఒక మూలకం తీసుకున్నప్పుడు ఆ మూలకంలో అన్ని ఒకే రకమైన పరమాణువులన్నీ కలిసి ఉంటాయి. ఒక మూలకంలో ఉండే పరమాణువులన్నీ కూడా ఒకే రకానికి చెందినవి అంటాం.
సో ఏదైనా ఒక మూలకం తీసుకున్నప్పుడు ఆ మూలకంలో ఉండే పరమాణువులన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఉంటాయి. అలాగే విభిన్న మూలకాలు తీసుకున్నప్పుడు విభిన్న మూలకాల్లో విభిన్న పరమాణువులు కనిపిస్తూ ఉంటాయి. విభిన్న మూలకాల్లో విభిన్న పరమాణువులు కనిపిస్తూ ఉంటాయి. ఇది డాల్టన్ సిద్ధాంతం ప్రకారం. సో ప్రతి ఒక్క పరమాణువుకి కొద్దిగా ద్రవ్యరాశి అంటూ ఉంటుంది. ప్రతి ఒక్క పరమాణువుకి ఒక ద్రవ్య ఆటమ్ ఉంటుంది. ఆటంలో అందులో ఉండే ఎలక్ట్రాన్లు కానివ్వండి, ప్రోటాన్లు కానివ్వండి, వీటికి కొద్దిగా ద్రవ్యరాశి అంటూ కలుగుతాం. ద్రవ్యరాశి అనేది ఉంటుంది. అలాగే ఆటం అనేది ఎప్పుడు కూడా అవిభాజ్య కణము, స్మాలెస్ట్ పార్టికల్, అతి చిన్న పదార్థము అంటాం. అలాగే ఒక అవిభాజ్య కణము అంటాం. సో ఆటంలో ఉండే ఎలక్ట్రాన్లు కానివ్వండి, ప్రోటాన్స్ కానివ్వండి. సో మొదటగా మనము ఎలక్ట్రాన్లు అంటాం. ప్రతి ఒక్క పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్లు అంటూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్లను కనుగొనింది ఎవరు? లేదా ప్రోటాన్ను కనుగొనింది ఎవరు? లేదా న్యూట్రాన్ను కనుగొనింది ఎవరు? ఎలక్ట్రాన్స్ గురించి మనం చూసినట్లయితే, సో ఎలక్ట్రాన్లను కనుగొనింది జే థామ్సన్ అనే శాస్త్రవేత్త. ఎలక్ట్రాన్లను కనుగొనింది థామ్సన్. అలాగే ప్రోటాన్లను కనుగొనింది రుదర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త. ఎలక్ట్రాన్లను కనుగొనింది థామ్సన్ అయితే ప్రోటాన్లను కనుగొనింది జే థామ్సన్. అలాగే న్యూట్రాన్లను కనుగొనింది చాడ్విక్ అంట. సో ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశము, ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఎలక్ట్రాన్ చూద్దాం. సో ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి అనేది ఎంత ఉంటుంది? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంట. ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనేది 9.11 × 10⁻³ అనేది ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి అంట. 9.11 × 10⁻³ kgs. అలాగే ఎలక్ట్రాన్కి ఉండే ఆవేశము ఎప్పుడూ కూడా రుణావేశమే, నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్లకి ఎప్పుడూ కూడా ఉండేది రుణావేశము అంటాం. నెగటివ్ ఛార్జ్ మాత్రమే ఇది కలిగి ఉంటుంది. అలాగే ప్రోటాన్ గురించి చూసినట్లయితే, ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి అనేది 1.67 × 10⁻27 kgs అంటాం. అలాగే ప్రోటాన్లకు ఉండే ఆవేశం ఎప్పుడు కూడా పాజిటివ్, ధనావేశము అంటాం. ప్రోటాన్లకు ఉండేది ఎప్పుడు కూడా ధనావేశము అంటాం. అలాగే న్యూట్రాన్లకు ఆవేశము అనేది ఉండదు, న్యూట్రల్ ఛార్జ్ అంటాం వీటి. సో న్యూట్రాన్లకు ఆవేశము అనేది ఉండదు. కానీ న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశి మనం చూసినట్లయితే, న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశి మరియు ప్రోటాన్ల యొక్క ద్రవ్యరాశి అనేది దాదాపుగా సమానంగా ఉంటుంది. 1.67 × 10⁻27 kgs. 1.67 × 10⁻27 kgs. సో ఎలక్ట్రాన్ల యొక్క ద్రవ్యరాశి ఎంత? 9.11 × 10⁻31 kgs. 9.11 × 10⁻31 kgs. సో ఈ ఎలక్ట్రాన్లను కనుగొనింది థామ్సన్. అలాగే ప్రోటాన్లను కనుగొనింది రుదర్ఫర్డ్. అలాగే న్యూట్రాన్లను కనుగొనింది చాడ్విక్. సో వీటికి ఆవేశాలు అంటూ ఉంటాయి. సో వీటిని ఆధారం చేసుకొని, వీటిని బేస్ చేసుకొని మొదటగా ప్రస్తావించిన సిద్ధాంతం ఇది డాల్టన్ సిద్ధాంతం అన్నాం. సో డాల్టన్ సిద్ధాంతంలో పరమాణు యొక్క నిర్మాణం గురించి ఎక్కువగా డిస్క్రైబ్ చేయలేదు, ఎక్కువగా వర్ణించలేదు. సింపుల్గా ఏం చెప్తాం, డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పరమాణు అనేది ఒక అవిభాజ్య కణం అంటాం అంతే. అలాగే పరమాణువులో ఉండే లేదా ఒక మూలకంలో ఉండే పరమాణువులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. విభిన్న మూలకాల్లో విభిన్న పరమాణువులు ఉంటాయని అంటాం డాల్టన్ ప్రకారం. కానీ దీని తర్వాత వచ్చిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇది పరమాణు యొక్క నిర్మాణాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. సో ఇందులో మొదటగా వచ్చింది థామ్సన్స్ మోడల్ అంట. సో థామ్సన్ మోడల్ పరమాణు యొక్క నిర్మాణం, దీన్ని మనము పరమాణు యొక్క నిర్మాణాన్ని దాదాపుగా ఒక 50% వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది అని చెప్పగలుగుతాం. థామ్సన్స్ మోడల్. సో థామ్సన్ సిద్ధాంతం ప్రకారం పరమాణువు అనేది గోళాకారంలో ఉంటుంది. పరమాణువు అనేది స్పెరికల్ షేప్డ్ అంటాం, లేదా గోళాకారంలో ఉంటుంది.
సో ఈ గోళాకారంలో ఉన్న పరమాణువు యొక్క మధ్య భాగంలో రైట్ వీటిలో పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఎప్పుడూ కూడా కంప్లీట్గా విస్తరించి ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ అనేవి దీంట్లో సంపూర్ణంగా విస్తరించి ఉంటాయి. థామ్సన్ మోడల్ ప్రకారం గోళాకారంలో ఉన్న పరమాణువు మధ్యలో లేదా పరమాణువు లోపల పాజిటివ్ ఛార్జెస్ ధనావేశాలు అనేవి సంపూర్ణంగా విస్తరించి ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్. సో ఈ పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో రుణావేశాలు పొదిగి ఉంటాయి అంటాం. నెగటివ్ ఛార్జెస్ అనేవి పొదిగి ఉంటాయి అంటాం. వీటిని మనం నెగటివ్ ఛార్జెస్ అనేవి పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో దే ఆర్ ఎంబెడెడ్ అంటాం. సో కంప్లీట్గా గోళాకారంలో సంపూర్ణంగా విస్తరించి ఉన్న ధనావేశాల మధ్యలో పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో రుణావేశాలు అనేవి పొదిగి ఉన్నాయి థామ్సన్ సిద్ధాంతం ప్రకారం. సో పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో రుణావేశాలు అనేవి పొదిగి ఉంటాయి. సో రుణావేశము అలాగే ధనావేశము రెండూ కూడా ఒకే దగ్గర ఉండడం మూలంగా చార్జ్ న్యూట్రాలిటీ అనేది ఏర్పడుతుంది. ఆవేశం అనేది తటస్థంగా ఉంటుంది. అందుకే పరమాణువు యొక్క ఆవేశం అనేది ఎప్పుడూ కూడా తటస్థము అంటాం. రైట్, పరమాణువు యొక్క ఆవేశం అనేది ఎప్పుడూ కూడా తటస్థము, న్యూట్రల్ చార్జ్. కానీ ఈ థామ్సన్ సిద్ధాంతానికి, థామ్సన్ మోడల్కి కొన్ని డిఫెక్ట్స్ అంటూ ఉన్నాయి, చూపిస్తాం. డిఫెక్ట్స్ ఏంటో చూద్దాం. అలాగే థామ్సన్ మోడల్ ప్రకారం ఏమంటాం, థామ్సన్ సిద్ధాంతం ప్రకారం పరమాణువు గోళాకారంలో ఉంది. ఈ గోళాకారంలో ధనావేశం అంతా కూడా విస్తరించి ఉంటే వీటి మధ్యలో రుణావేశాలు పొదిగి ఉన్నాయి అన్నాం. సో ఏ విధంగా దీన్ని మనము పుచ్చకాయతో పోల్చడం జరిగింది. థామ్సన్ పరమాణువును పుచ్చకాయతో పోల్చడం జరిగింది, వాటర్ మిలన్ అంటాం. అందుకే థామ్సన్ మోడల్ని పుచ్చకాయ నమూనా అని కూడా అంటారు. పుచ్చకాయ నమూనా అంటాం, లేదా దీన్ని మనము వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటాం. సో థామ్సన్ మోడల్కి ఉన్న మరొక మొదటి పేరు ఏమంటాం, దీన్ని పుచ్చకాయ నమూనా అంటాం. రెండవది థామ్సన్ మోడల్ని ఫ్రూట్ బన్ అని కూడా అంటారు. రైట్, ఫ్రూట్ బన్ అని కూడా అంటారు. థామ్సన్ మోడల్కి మరొక పేరు దీన్ని ఫ్రూట్ బన్ అని కూడా అంటారు. ఫ్రూట్ బన్ కావచ్చు లేదా పుచ్చకాయ నమూనా కావచ్చు. పుచ్చకాయలో మనం చూసినట్లయితే సో ఎర్రటి పదార్థం మధ్యలో విత్తనాలు అనేవి పొదిగి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫ్రూట్ బన్లో బ్రెడ్ మధ్యలో అక్కడక్కడ తర్బూజా గింజలు కానివ్వండి లేదా ఇంకేవైనా సరే అవి పొదిగి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో థామ్సన్ మోడల్లో కూడా పరమాణువు మధ్యలో రుణావేశాలన్నీ కూడా ధనావేశాల మధ్యలో పొదిగి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అందుకే థామ్సన్ మోడల్ని మనం పుచ్చకాయ నమూనా అంటాం, లేదా ఫ్రూట్ బన్ నమూనా అని కూడా అంటాం. సో ఇది థామ్సన్స్ మోడల్. సో థామ్సన్ మోడల్లో ఉన్న లోపాలు ఏంటి, డిఫెక్ట్స్ ఏంటి? సో థామ్సన్ మోడల్ ప్రకారము ధనావేశము మరియు రుణావేశము ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు చార్జ్ న్యూట్రాలిటీ అనేది ఏర్పడుతుంది. ఆవేశాలు అనేవి రెండు కూడా కలిసిపోవడం, పాజిటివ్ ఛార్జ్ అలాగే నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా కలిసిపోవడం మూలంగా ఒక తటస్థంగా పరమాణువు అనేది ఒక తటస్థంగా ఏర్పడుతూ ఉంటుంది. పరమాణువు యొక్క ఆవేశం అనేది తటస్థంగా ఏర్పడుతుంది. కానీ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ధనావేశము రుణావేశము ఈ రెండు కూడా కంప్లీట్గా సంపూర్ణంగా కలిసిపోతే అసలు పరమాణువు యొక్క నిలకడ అనేది, స్టెబిలిటీ అనేది ఎలా సాధ్యపడుతుంది అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో థామ్సన్ సిద్ధాంతం ప్రకారం పరమాణువులో రుణావేశాలు అలాగే ధనావేశాలు రెండూ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. ధనావేశం మధ్యలో రుణావేశాలు పొదిగి ఉన్నాయి. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే రుణావేశము రెండూ కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు, ధనావేశము మరియు రుణావేశము ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఈ రెండు కలవడం మూలంగా ఒక న్యూట్రల్ ఛార్జ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. పరమాణువు యొక్క ఆవేశం అనేది తటస్థంగా అవుతుంది, జీరో అయిపోతుంది. పరమాణువు యొక్క ఆవేశం జీరో అయిపోతుంది. సో అలాంటి సందర్భంలో పరమాణువు యొక్క నిలకడ ఎక్కడి నుండి వస్తుంది, ఈ స్టెబిలిటీ అనేది ఎక్కడి నుండి వస్తుంది అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇది థామ్సన్ మోడల్లో ఉన్న ముఖ్యమైన లోపము అంటాం, డిఫెక్ట్ అంటాం. సో థామ్సన్ మోడల్లో ఉన్న లోపాన్ని అధిగమించడం కోసం తర్వాత వచ్చిన మోడల్ రూథర్ఫర్డ్ మోడల్ అంటాం, రూథర్ఫర్డ్ నమూనా అంటాం.
తర్వాత వచ్చిన మోడల్ని రూథర్ఫర్డ్ నమూనా అంటాం. రూథర్ఫర్డ్ నమూనా లేదా రూథర్ఫర్డ్ మోడల్. సో రూథర్ఫర్డ్ మోడల్ ప్రకారం సో ఇతని ప్రకారం కూడా పరమాణువు అనేది గోళాకారంలో ఉంది. అంటే థామ్సన్ మోడల్ మరియు రూథర్ఫర్డ్ మోడల్ ఈ రెండిటి ప్రకారం పరమాణు యొక్క ఆకారము గోళాకారంలోనే ఉంది. రైట్. అలాగే రూథర్ఫర్డ్ ప్రతిపాదించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రతిపాదించడం జరిగింది. సో రూథర్ఫర్డ్ మొదటిసారి పరమాణువు కేంద్రకం గురించి చర్చించడం జరిగింది. సో పరమాణువు కేంద్రకం గురించి డాల్టన్ కానివ్వండి లేదా థామ్సన్ కానివ్వండి వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావించలేదు. కానీ రూథర్ఫర్డ్ మొదటిసారి పరమాణు కేంద్రకం గురించి చర్చించడం జరిగింది. సో ఈ పరమాణు కేంద్రకం దీన్నే మనము న్యూక్లియస్ అని కూడా అంటాం. సో పరమాణు కేంద్రం దీన్నే మనం న్యూక్లియస్ అంటాం. సో ఈ పరమాణు కేంద్రకంలో ఏముంటాయి? న్యూక్లియస్ లోపల న్యూట్రాన్లు ఉంటాయి, వీటితో పాటు ప్రోటాన్లు ఉంటాయి. న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు ఈ రెండు కూడా మనకు పరమాణు కేంద్రకంలో కనిపిస్తాయి. న్యూట్రాన్ల యొక్క ఆవేశము 0 అంటాం, తటస్థము అంటాం. 0 అని చెప్పేదానికంటే దీన్ని మనం న్యూట్రల్ అని చెప్పడం చాలా బెటర్, తటస్థము అంటాం. అలాగే ప్రోటాన్ల యొక్క ఆవేశము ధనావేశము అంటాం, పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ అలాగే న్యూట్రల్ ఛార్జ్, 0 ఛార్జ్ కలిగిన న్యూట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? పరమాణు కేంద్రకం లోపల ఉన్నాయి. సో ఈ పరమాణు కేంద్రకం ఎక్కడ ఉంది? పరమాణువు యొక్క మధ్య భాగంలో ఉన్న దాన్ని మనము పరమాణు కేంద్రకము అంటాం. సో ప్రోటాన్లకు పాజిటివ్ ఛార్జ్ ఉండడం మూలంగా, న్యూట్రాన్లకు ఛార్జ్ లేకపోవడం మూలంగా పరమాణు మధ్య భాగంలో ఉన్న పరమాణు కేంద్రకం ఉండే ఆవేశం ఎటువంటిది? పాజిటివ్ ఛార్జ్ అంటాం. పరమాణు కేంద్రకం మధ్య భాగంలో ఉండేదాన్ని ఏమంటే పరమాణు కేంద్రకము అంటున్నాం. సో ఈ పరమాణు కేంద్రకంలో ఏమున్నాయి? న్యూట్రాన్లు ఉన్నాయి, ప్రోటాన్లు ఉన్నాయి. న్యూట్రాన్లకు ఆవేశం లేదు, ఛార్జ్ లేదు, న్యూట్రల్ ఛార్జ్. కానీ ప్రోటాన్లకు ఉన్న ఛార్జ్ ఏది? పాజిటివ్ ఛార్జ్. సో ప్రోటాన్లు న్యూట్రాన్లు రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి సో ప్రోటాన్లకు ఉండే ఛార్జే పరమాణు కేంద్రకం యొక్క ఛార్జ్ అని చెప్తాం, ఆవేశం అని చెప్తాం. సో కాబట్టి పరమాణు కేంద్రకం యొక్క ఆవేశం ఏమవుతుంది? పాజిటివ్ ఆవేశం, ధనావేశం అంటున్నాం. అలాగే ఎలక్ట్రాన్, ఇప్పుడు పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఈ రెండు ఉంటే ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి? సో రూథర్ఫర్డ్ ప్రకారం పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా భ్రమిస్తూ ఉంటాయి. పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు నిరంతరంగా పరమాణు కేంద్రకం చుట్టూ భ్రమిస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో ఇక్కడ పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు భ్రమిస్తున్నాయి అంటాం. అయినప్పటికీ కూడా పరమాణు యొక్క ఎక్కువ భాగం, మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ఆటమ్ అంటాం, పరమాణు యొక్క ఎక్కువ భాగం అనేది ఖాళీగా ఉంది అని చెప్పడం జరిగింది. సో పరమాణువులో మధ్య భాగం మాత్రమే పదార్థాలు, పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ పరమాణు కేంద్రకం బయట ఉన్న విభిన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా పరమాణు యొక్క ఎక్కువ భాగం అనేది ఖాళీగా ఉంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశి అనేది పరమాణు కేంద్రకం మూలంగా అని చెప్పడం జరిగింది. ద కంప్లీట్ వెయిట్ ఆఫ్ ఆటమ్, పరమాణు యొక్క ద్రవ్యరాశి అనేది పరమాణు కేంద్రకం మూలంగా అనేది రూథర్ఫర్డ్ ప్రతిపాదించడం జరిగింది. సో పరమాణు కేంద్రకంలో ఏమున్నాయి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు. అంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశిని పరమాణు యొక్క ద్రవ్యరాశి అని చెప్పడం జరిగింది. సో ఈ నమూనాలో, రూథర్ఫర్డ్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ విభిన్న కక్షల్లో నిరంతరంగా భ్రమిస్తూనే ఉన్నాయి. ఏ విధంగా? మన సౌరమండలంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు
పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్లు కూడా విభిన్న కక్షల్లో పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకే రూదర్ఫర్డ్ నమూనా అని ప్లానటరీ మోడల్ కూడా అంటే సౌరమండల నమూనా అని కూడా అంటాం, రైట్. సో రూదర్ఫర్డ్ మోడల్ని మనము సౌరమండల నమూనా అని కూడా అంటాం, సౌరమండల నమూనా అంటాం, ప్లానటరీ మోడల్ అని కూడా అంటాం, ఆల్సో నోన్ యాజ్ ప్లానటరీ మోడల్. ఎందుకు రూదర్ఫర్డ్ మోడల్ కానివ్వండి, పరమాణు మోడల్ కానివ్వండి, పరమాణు స్ట్రక్చర్ అంటే రూదర్ఫర్డ్ ప్రకారం పరమాణులో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా తిరుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా అవి సౌరమండలంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు నిరంతరంగా ఎలా తిరుగుతున్నాయో అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్లు కూడా పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా భ్రమిస్తున్నాయి. కాబట్టి దీన్నే మనము ప్లానటరీ మోడల్ అంటాం లేదా సౌరమండల నమూనా అంటాం. థామ్సన్ మోడల్ అలాగే రూదర్ఫర్డ్ మోడల్, థామ్సన్ సిద్ధాంతము రూదర్ఫర్డ్ సిద్ధాంతం రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే థామ్సన్ ప్రకారము రుణావేశము మరియు ధనావేశము రెండూ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. రెండూ ఒకే దగ్గర ఉండడం మూలంగా ధనావేశము రుణావేశం రెండూ కలిసిపోవడం మూలంగా పరమాణువుకి నిలకడ ఎక్కడి నుండి లభిస్తుంది అనేది థామ్సన్ వారిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అది థామ్సన్ సిద్ధాంతం యొక్క లోపము అని చెప్తాం, డిఫెక్ట్ అని చెప్తాం. థామ్సన్ సిద్ధాంతం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. కానీ రూదర్ఫర్డ్ మోడల్కి వచ్చే వరకు సో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు రెండు కూడా వేరువేరు స్థానాల్లో ఉన్నాయి. ఎలక్ట్రాన్లు అనేవి పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షలో నిరంతరంగా భ్రమిస్తున్నాయి. అలాగే ప్రోటాన్లు అనేవి పరమాణు కేంద్రకం మధ్యలో ఉన్నాయి. రెండు కూడా వేరువేరు స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా రూదర్ఫర్డ్ సిద్ధాంతము పరమాణు నిలకడగా ఎలా ఉంటుందో చెప్పలేకపోయింది అంట. ఇది వన్ ఆఫ్ ద డిఫెక్ట్స్ అగైన్. సో రూదర్ఫర్డ్ మోడల్లో కూడా ఆటమ్ యొక్క స్టెబిలిటీ ఎలా వస్తుంది, సో ఇది చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే మనము క్లాసికల్ మెకానిక్స్ అంటాం, క్లాసికల్ సిద్ధాంతము అంటాం. సో ఫిజిక్స్లో మనం చూసినట్లయితే క్వాంటమ్ మెకానిక్స్ అంటాం, ఇంకొకటి క్లాసికల్ సిద్ధాంతము అంటాం. క్వాంటమ్ మెకానిక్స్ మన కంటికి కనిపించని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన శాస్త్రాన్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. అవి ఎలక్ట్రాన్స్ కావచ్చు, ప్రోటాన్లు కావచ్చు, న్యూట్రాన్స్ కావచ్చు, మీసాన్స్ కానివ్వండి, బైమీసాన్స్ కానివ్వండి, వీటి గురించి చర్చించే శాస్త్రము, వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రము, దీన్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. అలాగే ఈ వస్తువు మనకు కనిపిస్తుంది, పెన్ మనకు కనిపిస్తుంది, పెన్ పైకి విసిరేస్తే కిందికి వస్తుంది. కారణం ఏంటి? గురుత్వాకర్షణ శక్తి అంటాం. సో ఒకవేళ మనము ఈ పెన్ ఇలా విసిరేసాం, పెన్ విసిరేసినప్పుడు ఇది ఇలా పారాబోలిక్ పాత్లో ప్రయాణిస్తుంది అంటాం. అది ప్రయాణిస్తున్న మార్గం పరావలయ మార్గము అంటాం. దీనికి ఒక వ్యాప్తి అనేది ఉంటుంది, రేంజ్ అంటాం దాన్ని. సో పరావలయ మార్గంలో ప్రయాణిస్తున్న వస్తువు కావచ్చు, స్వేచ్ఛగా పతనం చెందుతున్న వస్తువు కావచ్చు, లేదా పైకి విసిరేసిన వస్తువు కావచ్చు, వీటన్నిటి మీద కూడా గురుత్వాకర్షణ శక్తి అనేది పనిచేస్తూ ఉంటుంది. లేదా ఆ వస్తువు రేఖీయ చలనంలో ఉండనివ్వండి, స్ట్రైట్ లైన్ మోషన్లో ప్రయాణిస్తున్నా కూడా వాటి మీద గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తే దాన్ని మనం క్లాసికల్ మెకానిక్స్ అంటాం. సో మన కంటికి కనిపించే పదార్థాలకు మనము న్యూటన్ గమన నియమాలని వర్తింప చేయొచ్చు. కానీ కంటికి కనిపించిన ఎలక్ట్రాన్లు కానివ్వండి, ప్రోటాన్లు కానివ్వండి, న్యూట్రాన్లు కానివ్వండి, వీటికి మనము న్యూటన్ గమన నియమాలను వర్తింప చేయలేము. దాన్నే మనము క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. సో ఎక్కడైతే మనము న్యూటన్ గమన నియమాలని వర్తింప చేయగలుగుతున్నామో దాన్ని మనం క్లాసికల్ మెకానిక్స్ అంటాం. సో రూదర్ఫర్డ్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఇంకా క్వాంటమ్ మెకానిక్స్ అవతరించలేదు. సో అతని సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా విభిన్న కక్షల్లో పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా భ్రమిస్తూనే ఉన్నాయి. సో ఇలా భ్రమిస్తున్న ఎలక్ట్రాన్లు ఏదైనా సరే, ఏ పదార్థమైనా సరే వృత్తాకార మార్గంలో నిరంతరంగా భ్రమిస్తున్నట్లయితే కొంతసేపటికి వృత్తాకార మార్గంలో భ్రమిస్తున్న ఏ పదార్థమైనా సరే కొంతసేపటికి తన శక్తిని కోల్పోయి
ఆ కేంద్రకం మధ్యలో పడి తన శక్తిని కోల్పోతుంది. సో వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తున్న ఏ పదార్థమైనా సరే తన శక్తిని నిరంతరంగా కోల్పోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎలక్ట్రాన్ అంటున్నాం. సో ఎలక్ట్రాన్ అనేది ఈ పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షలో నిరంతరంగా భ్రమిస్తుంది అన్నాం. సో ఒకవేళ ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ వృత్తాకార మార్గంలో నిరంతరంగా భ్రమిస్తుంటే రుదర్ఫోర్డ్ సిద్ధాంతం ప్రకారం సో ఈ ఎలక్ట్రాన్ ఇలా కంటిన్యూస్గా భ్రమిస్తూనే ఉంది. కానీ క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం, క్లాసికల్ సిద్ధాంతం ప్రకారం వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తున్న ఏ పదార్థమైనా సరే కొంతసేపటి తన శక్తిని కోల్పోతుంది అన్న. ఇలా శక్తిని కోల్పోయిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఇది నిరంతరంగా స్లోగా ఇలా తిరుగుతూ లాస్ట్కి ఆ పరమాణు కేంద్రకంలో పడాల్సిందే అన్న. ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది తిరిగి పరమాణు కేంద్రకంలో చేరినట్లయితే పరమాణు కేంద్రకం లోపల ఉన్న ప్రోటాన్తో కలిసి ఒక తటస్థమైన ఆవేశం మళ్ళీ ఏర్పడుతూ ఉంటుంది. అంటే థామ్సన్ మోడల్ మరియు రుదర్ఫోర్డ్ మోడల్ మళ్ళీ ఒకే విధంగా అవుతాయి. థామ్సన్ మోడల్లో ఏమంటున్నా మనము థామ్సన్ మోడల్లో ధనావేశము రుణావేశము రెండూ కూడా ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి పరమాణు యొక్క నిలకడ స్టెబిలిటీ అనేది ఎలా సాధిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అన్నట్టు. అలాగే ఇక్కడ రుదర్ఫోర్డ్ మోడల్లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు రెండు కూడా వేర్వేరు స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా వృత్తాకార మార్గంలో నిరంతరంగా భ్రమిస్తున్న ఎలక్ట్రాన్ అనేది తన శక్తిని కోల్పోవాలి. క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం తన శక్తిని కోల్పోవాలి. ఒకవేళ తన శక్తిని కోల్పోతే అది నిదానంగా పరమాణు కేంద్రకంలో చేరాలి. ఒకవేళ పరమాణు కేంద్రకంలోకి ఎలక్ట్రాన్ అనేది చేరితే ఆ పరమాణు యొక్క నిలకడ ఎలా సాధిస్తుందో అనేది రుదర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇది రుదర్ఫోర్డ్ మోడల్ యొక్క లోపము అంటాం, డిఫెక్ట్. రుదర్ఫోర్డ్ మోడల్లో యొక్క డిఫెక్ట్స్. సో ఈ రుదర్ఫోర్డ్ మోడల్ ప్రతిపాదించిన రుదర్ఫోర్డ్ నమూనాలో ఉన్న లోపాలను సవరిస్తూ దీని తర్వాత బోర్ సిద్ధాంతం, నీల్ బోర్ సిద్ధాంతం అనేది తెర మీదకి రావడం జరిగింది. బోర్ తన పరమాణు నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది. రుదర్ఫోర్డ్ నమూనాలో ఉన్న లోపాలను సవరిస్తూ బోర్ తన నమూనాను ప్రతిపాదించడం జరిగింది. సో బోర్ మోడల్ అనేది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆధారంగా ప్రతిపాదించడం జరిగింది. మ్యాక్స్ ప్లాంక్ ప్రతిపాదించిన క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా. సో బోర్ సిద్ధాంతము అనేది బోర్ నమూనా అనేది క్వాంటమ్ సిద్ధాంతము దీన్ని ఆధారంగా చేసుకొని ప్రతిపాదించడం జరిగింది. సో క్వాంటమ్ సిద్ధాంతం అంటే ఏంటి? క్వాంటమ్ థియరీ. సో ఫిజిక్స్లోని ఎక్కడైతే మనము మన కంటికి కనిపించని పదార్థాల గురించి డిస్కస్ చేస్తున్నాము, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ మన కంటికి కనిపించని పదార్థాలు, వీటికి సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో, కంటికి కనిపించిన పదార్థాలు ఎలా కదులుతూ ఉన్నాయి, వాటికి ఉండే శక్తి ఏంటి, వాటికి ఉండే ద్రవ్యరాశి ఏంటి, సో ఇవి ఇలా కదలడం మూలంగా శక్తిని కోల్పోతున్నాయా, శక్తిని గ్రహిస్తున్నాయా, వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనం క్వాంటమ్ సిద్ధాంతము అంటాం. సో క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక పదార్థం, మైక్రోస్కోపిక్ పార్టికల్, ఏదైనా ఒక పదార్థం వృత్తాకార మార్గంలో చలిస్తున్నప్పటికీ కూడా తన శక్తిని అది ఎప్పుడు కూడా కోల్పోదు. దీని ప్రకారం క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం మైక్రోస్కోపిక్ పార్టికల్, చాలా చిన్నటి పార్టికల్స్ అంటాం, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటాం, మన కంటికి కనిపించిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్లు కానివ్వండి, ప్రోటాన్లు కానివ్వండి, న్యూట్రాన్లు కానివ్వండి, వీటిని మనము మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటాం, మన కంటికి కనిపించవు కాబట్టి. సో ఇటువంటి పార్టికల్స్ ఇటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి వృత్తాకార మార్గంలో నిరంతరంగా చలిస్తున్నప్పటికీ కూడా అవి తన శక్తిని ఎప్పుడు కూడా కోల్పోవు అనేది క్వాంటమ్ సిద్ధాంతము అంటాం. సో ఈ క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని బోర్ తన నమూనాని ప్రవేశపెట్టడం జరిగింది. సో బోర్ నమూనా అనేది క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో బోర్ మోడల్ ప్రకారం పరమాణు అనేది ఎప్పుడు కూడా ఇది గోళాకారంలో ఉంటుంది అన్న.
సో థామ్సన్ మోడల్ ప్రకారం కానివ్వండి, రుదర్ఫర్డ్ మోడల్ ప్రకారం కానివ్వండి, లేదా బోర్ నమూనా ప్రకారం కానివ్వండి, పరమాణువు యొక్క ఆకారం అనేది గోళాకారము అంటాం, స్పెరికల్ షేప్. ఇది 3 సిద్ధాంతాల్లో కూడా 3 నమూనాల్లో కూడా కామన్ థింగ్. ఇది 3 నమూనాల్లో కూడా కామన్. సో ముగ్గురు కూడా థామ్సన్, రుదర్ఫర్డ్ అలాగే బోర్, ఈ ముగ్గురు ప్రతిపాదించింది ఏంటి? పరమాణు యొక్క ఆకారం అనేది గోళాకారము అనేది. అలాగే బోర్ నమూనాల్లో కూడా పరమాణు యొక్క మధ్య భాగంలో ఉన్న దాన్ని పరమాణు కేంద్రకము అన్నాం. సో ఈ పరమాణు కేంద్రకం దీని యొక్క ఆవేశము అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్. అలాగే పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షలో ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా భ్రమిస్తూనే ఉంటాయి. పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా భ్రమిస్తూనే ఉంటాయి అన్నాం. కానీ క్వాంటం సిద్ధాంతం ప్రకారం సో ఈ వృత్తాకార కక్షలో భ్రమిస్తున్న ఎలక్ట్రాన్లు అనేవి అవి ఎప్పటికీ కూడా తమ శక్తిని కోల్పోవు. అందుకే వీటిని ఏమంటాం? వీటిని స్టేషనరీ ఆర్బిట్. ఏ కక్షల్లో అయితే ఎలక్ట్రాన్లు తమ శక్తిని కోల్పోవో వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అని అనడం జరుగుతాయి. సో బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు అనేవి పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న స్టేషనరీ ఆర్బిట్స్ లో నిరంతరంగా భ్రమిస్తున్నాయి కాబట్టి అవి తమ శక్తిని ఎప్పుడూ కూడా కోల్పోవు. సో శక్తిని కోల్పోకపోవడం మూలంగా ఇవి శక్తిని కోల్పోవట్లేదు కాబట్టి ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా వృత్తాకార మార్గంలో పరమాణు కేంద్రకం చుట్టూ అవి ఎప్పటికీ కూడా తిరుగుతూనే ఉంటాయి. అలాగే పరమాణు యొక్క నిలకడ అనేది ఏర్పడుతుంది అనేది బోర్ యొక్క నమూనా చెప్తుంది. సో రుదర్ఫర్డ్ ప్రకారం ఏమన్నా పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా భ్రమిస్తూనే ఉన్నాయి. కానీ అప్పటికి ఇంకా క్వాంటం సిద్ధాంతం అనేది తెర మీదకి రాలేదు, ప్రతిపాదించలేదు. సో అప్పటికి ఉన్న మోడల్స్ కానివ్వండి, అప్పటికి ఉన్న సైన్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్లు ఒకవేళ వృత్తాకార మార్గంలో చలిస్తున్నట్లయితే వాటి శక్తిని కోల్పోవాలి. శక్తిని కోల్పోతే పరమాణు కేంద్రకంలోకి చేరాలి. అలా చేరితే పరమాణు యొక్క నిలకడ అనేది, స్టెబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. దాని యొక్క స్టెబిలిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది రుదర్ఫర్డ్ మోడల్ యొక్క లోపము అంటాం. సో దాన్ని అధిగమిస్తూ బోర్ నమూనాను ప్రతిపాదించడం జరిగింది. సో బోర్ నమూనాలో కూడా ఎలక్ట్రాన్లు అనేవి ఒక వృత్తాకార మార్గంలోనే చలిస్తున్నాయి. కానీ బోర్ నమూనా అనేది క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించింది. క్వాంటం సిద్ధాంతం ప్రకారం సో ఏదైనా ఒక పదార్థం వృత్తాకార మార్గంలో చలిస్తున్నట్లయితే అది ఎప్పుడూ కూడా తన శక్తిని కోల్పోదు. కారణం ఏంటి? ఈ వృత్తాకార మార్గంలో ఉన్న కక్షలని ఇక్కడ స్టేషనరీ ఆర్బిట్స్ అనడం జరిగింది. వీటినే మనము స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సో ఎలక్ట్రాన్ అనేది ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో తిరుగుతున్నంత కాలం, భ్రమిస్తున్నంత కాలం ఎప్పుడు కూడా అవి తమ శక్తిని కోల్పోవు. ఇది బోర్ నమూనా. అలాగే బోర్ నమూనా ప్రకారం పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న కక్షలకు కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. సో మొదటి కక్షను కే అంటారు, తర్వాత దాన్ని ఎల్ అంటాం, సో దాని తర్వాత ఉన్నదాన్ని ఎం అంటాం, దాని తర్వాత ఉన్నదాన్ని ఎన్. ఇవన్నీ కూడా పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షలు. సో ఈ కక్షల్లో ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా భ్రమిస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా తమ శక్తిని కోల్పోవడం అనేది జరగదు. వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అనడం జరుగుతూ ఉంటుంది. వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సో ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంత కాలం అవి ఎప్పుడూ కూడా తమ శక్తిని కోల్పోవు. అలాగే ఈ విభిన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు భ్రమిస్తున్నాయి అంట. సో ఒక కక్ష నుండి మరొక కక్షకు ఎలక్ట్రాన్లు చేరుతున్నట్లయితే సో రెండు కక్షల మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది,
శక్తి వ్యత్యాసం అంటాం. ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా E2 - E1 = hν అంటాం. E2 - E1 = hν. ఇది K అనేది మొదటి కక్ష అంట. పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న మొదటి కక్షను మనము K అంటాం, రెండవ కక్షను L అంటాం, మూడవ కక్ష M అంటాం, నాలుగవ కక్షను N అంటాం. ఒకవేళ ఐదవ కక్ష అనేది ఉంటే, ఫిఫ్త్ ఆర్బిట్ అనేది ఒకవేళ ఉంటే దాన్ని మనము O అంటాం. KLMNO ఇవన్నీ ఈ ఐదు కూడా పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షలు. ఇవన్నీ కూడా పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షలు. సో ఈ కక్షలో ఎలక్ట్రాన్లు అనేవి పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా భ్రమిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఎలక్ట్రాన్లు అనేవి పై స్థాయి నుండి కింది స్థాయికి జంప్ చేస్తున్నట్లయితే, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి లోవర్ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తున్నట్లయితే, అంటే ఇక్కడ నుంచి ఒకవేళ ఎలక్ట్రాన్లు అనేవి M ఆర్బిట్ నుండి M కక్ష నుండి N కక్షకు, M నుండి Lకు, ఎప్పుడు కూడా ఇవి హై ఆర్బిట్ నుండి లోవర్ ఎనర్జీ ఆర్బిట్కి జంప్ చేస్తూ ఉంటాయి. అంటే N నుండి Mకి కానివ్వండి, N నుండి Mకి కావచ్చు, లేదా M నుండి Lకి కావచ్చు. సో ఎలక్ట్రాన్లు అయితే ఎప్పుడైతే ఇది ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నాయో అవి కొద్దిగా శక్తిని అంటూ విడుదల చేస్తూ ఉంటాయి. ఎంత శక్తిని విడుదల చేస్తున్నాయంటే hν అంటాం. E2 - E1 = hν అంటాం. E2 - E1 = hν. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తాయో అవి అప్పుడు విడుదల చేసే శక్తి అనేది hν. ఇక్కడ H అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. H అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క విలువ ఎంత? 6.67 × 10⁻⁻34 జౌల్స్ సెకండ్. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క విలువ. అలాగే ఇక్కడ న్యూ అంటున్నాం, E = hν అన్నాం. న్యూ అంటే ఏంటి? న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అండి. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అంటాం, లేదా దీన్నే మనము పౌనపున్యం అంటాం. పౌనపున్యం అది విడుదల చేస్తున్న శక్తి యొక్క పౌనపున్యం. సో ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నాయో అప్పుడు కొంచెం శక్తి అనేది విడుదల అవుతుంది. ఆ శక్తికి కొంచెం, ఆ ఎనర్జీకి అనేది కొద్ది శక్తి అనేది ఉంటుంది. ఆ ఎనర్జీకి కొద్దిగా రేడియేషన్ అంటాం, దానికి కొద్దిగా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీనే మనము న్యూ అంటాం. సో ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నాయో కొద్దిగా శక్తిని అంటూ విడుదల చేస్తుంటాయి. అవి రిలీజ్ చేసే శక్తికి కొద్దిగా ఫ్రీక్వెన్సీ అనేది, పౌనపున్యం అనేది కలిగి ఉంటుంది. దాన్నే మనం న్యూ అనే అక్షరంతో సూచిస్తూ ఉంటాం. అలాగే ఈ ఎలక్ట్రాన్లు ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తున్నాయి అన్న. సో ఎనర్జీని రిలీజ్ చేయడంతో పాటు రైట్, ఇక్కడ సో ఎలక్ట్రాన్లు ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నప్పుడు హై ఎనర్జీ లెవెల్ నుండి లోవర్ ఎనర్జీ లెవెల్కి, ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నప్పుడు శక్తిని విడుదల చేస్తాయి. అలాగే ఎలక్ట్రాన్లు తక్కువ స్థాయి నుండి పై స్థాయికి, కింది స్థాయి నుండి పై స్థాయికి జంప్ చేస్తున్నప్పుడు శక్తిని గ్రహిస్తాయి. సో ఇలా ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నప్పుడు విడుదలవుతున్న శక్తి ఏదైతే ఉందో సౌరవర్ణ పటంలో కొన్ని రేఖలుగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనము స్పెక్ట్రల్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి జంప్ చేస్తున్నప్పుడు కొంచెం శక్తి అనేది విడుదలవుతుంది. ఈ విడుదలైన శక్తి ఏతుందో సౌరవర్ణ పటంలో కొన్ని రేఖలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో రుదర్ఫర్డ్ మోడల్ లేదా రుదర్ఫర్డ్ నమూనా ఏదైతే ఉందో, ఈ సౌరవర్ణ పటంలోని రేఖలు ఏవైతే ఉన్నాయో కేవలము సౌరవర్ణ పటంలోని రేఖలను, హైడ్రోజన్ పరమాణువులో ఏర్పడే రేఖలను మాత్రమే ఇతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. హైడ్రోజన్ పరమాణువులో ఏర్పడే పరమాణువులో ఏర్పడే రేఖలను మాత్రమే ఇతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము హైడ్రోజన్ తీసుకుంటే ఇది పరమాణు కేంద్రకము అంటాం. సో హైడ్రోజన్ యొక్క పరమాణు కేంద్రకంలో ఒక ప్రోటాన్ అనేది కనిపిస్తుంది. అలాగే మొదటి కక్షలో ఇది మొదటి కక్ష, ఇది రెండో కక్ష అన్నాం.
సో హైడ్రోజన్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత? కేవలం 1 మాత్రమే. సో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా ఇలా మొదటి కక్షలో K కక్షలో కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఈ ఉన్న ఎలక్ట్రాన్ ఏదైనా శక్తిని గ్రహిస్తే ఇది మొదటి కక్ష నుండి రెండవ కక్షలోకి జంప్ చేయడం మొదలు పెడుతుంది గ్రహించినప్పుడు. కానీ కాసేపటికి ఆ ఎలక్ట్రాన్ అనేది పై స్థాయి నుండి కింది స్థాయికి తిరిగి రావాలి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పై స్థాయి నుండి కింది స్థాయికి తిరిగి వస్తుందో కొద్ది శక్తిని అంటూ విడుదల చేస్తుంది. ఆ శక్తి అనేది సౌరవర్ణ పటంలోని కొన్ని రేఖలుగా కనిపిస్తూ ఉంటుంది. సో నీల్ బోర్ కేవలము హైడ్రోజన్లో ఏర్పడే రేఖలను మాత్రమే వర్ణించగలిగాడు. హీలియం కానివ్వండి, లీథియం కానివ్వండి, బెరీలియం, బోరాన్ అంటే 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే పరమాణువుల్లో ఏర్పడే రేఖలను అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కేవలము 1 ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్లో ఏర్పడే సౌరవర్ణపటంలోని రేఖలను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కానీ 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న హీలియం కానివ్వండి, బెరీలియం కానివ్వండి, లీథియం కానివ్వండి, ఇటువంటి వాటిలో ఏర్పడే సౌరవర్ణ పటాలను అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది నీల్ బోర్ నమూనా యొక్క పెద్ద లోపము అని చెప్తాం. ఈ స్పెక్ట్రల్ లైన్స్ అంటున్నాం వీటిని మనం. సో ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే పై స్థాయి నుండి కింది స్థాయికి జంప్ చేరుతుంటాయో పై స్థాయి నుండి కింది స్థాయికి చేరుతున్నప్పుడు శక్తిని విడుదల చేస్తాయి. సో ఇవి విడుదల చేసే శక్తి అనేది సౌరవర్ణ పటంలోని కొన్ని రేఖలుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇతను కేవలం హైడ్రోజన్లో కనిపించే రేఖలను మాత్రమే ఎక్స్ప్లెయిన్ వర్ణించడం జరిగింది. హీలియం లేదా 2 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు కలిగిన పరమాణువుల్లో ఏర్పడే రేఖలు ఏవైతే ఉన్నాయో వీటిని అతను వర్ణించలేకపోవడం జరిగింది. ఇది నీల్ బోర్ మోడల్లో యొక్క ముఖ్య డిఫెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే నీల్ బోర్ ఇతను అయానిక్ బంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, పరమాణువుల మధ్య బంధాలు అంటూ ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము అయోనిక్ బంధము అంటాం, అయోనిక్ బాండ్ అంటాం, లేదా సమయోజనీయ బంధము అంటాం. దీన్ని మనం కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్ కానివ్వండి, కోవలెంట్ బాండ్ కానివ్వండి, అసలుకి ఈ అయానిక్ బంధం కానివ్వండి, సమయోజనీయ బంధం కానివ్వండి, అసలుకి ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇదంతా కూడా వీటిని మనము నీల్ బోర్ మోడల్లోని డిఫెక్ట్స్ అని చెప్పచ్చు. సో నీల్ బోర్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్లు ఎప్పుడూ కూడా పరమాణు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలోనే నిరంతరంగా భ్రమిస్తుంటాయి. కానీ అవి ఎప్పటికీ కూడా తమ శక్తిని కోల్పోవు. కారణం అవి భ్రమిస్తున్న వృత్తాకార మార్గంలో కక్షలను మనము స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం, లేదా వీటిని మనము శక్తి స్థాయిలు అంటాం. సో నిరంతరంగా శక్తి స్థాయిలో భ్రమిస్తుండడం మూలంగా ఇవి ఎప్పుడూ కూడా తమ శక్తిని కోల్పోవడం అంటూ జరగదు. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు పై స్థాయి నుండి కింది స్థాయికి చేరుతాయో శక్తిని విడుదల చేస్తాయి, లేదా కింది స్థాయి నుండి పై స్థాయికి చేరుతున్నప్పుడు శక్తిని గ్రహిస్తాయి. సో ఇవి విడుదల చేసే శక్తి అనేది సౌరవర్ణ పటంలోని కొన్ని రేఖలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సౌరవర్ణ పటంలో ఏర్పడుతున్న రేఖలను నీల్ బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఒక హైడ్రోజన్ మినహాయించి మిగిలిన ఏ దానిలో కూడా ఈ సౌరవర్ణ పటంలోని రేఖలు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎలా ఏర్పడుతున్నాయి, అవి ఎలా విభజించబడుతున్నాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం జరిగింది. ఇదే మనం నీల్ బోర్ మోడల్ యొక్క ముఖ్యమైన లోపము అంటాం, డిఫెక్ట్ అంటాం. రైట్, a quick look పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్ అంటాం. సో మొదటగా మూలకము అంటున్నాం. సో మూలకం అంటే ఏ పరమాణువు అయితే స్వతంత్రమైన భౌతిక రసాయనిక ధర్మాలు కలిగి ఉండి ఇతర పరమాణువులపై ఆధారపడకుండా ఉంటుంది, దాన్ని మనం మూలకము అంటాం, ఎలిమెంట్ అంటాం. సో కంప్లీట్గా దాని యొక్క భౌతిక ధర్మాలు కానివ్వండి, రసాయనిక ధర్మాలు కానివ్వండి 100%గా ఇండిపెండెంట్గా ఉన్నట్లయితే దాన్ని మనము మూలకము అంటాం. అలాగే సమ్మేళనాలు అంటున్నాం, కాంపౌండ్స్ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే దాన్ని మనము సమ్మేళనాలు అంటాం. సదా సమ్మేళనాలు కావచ్చు, విద్యుల సమ్మేళనాలు కావచ్చు. రైట్, సో ఆల్రెడీ మనం వీటి గురించి కంప్లీట్ డిస్కషన్ పదార్థం యొక్క నిర్మాణంలో ఆల్రెడీ చూసాం మనం. రైట్, డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతం.
సో పరమాణు నిర్మాణం ఎలా జరిగింది అనేది ఫస్ట్ సిద్ధాంతము అంటాం ఇది. సో మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జాన్ డాల్టన్. సో ఇతని ప్రకారం పరమాణు అనేది ఒక అవిభాజ్య కణము అంటాం, ఇండివిజిబుల్ పార్టికల్, అవిభాజ్య కణము అంటున్నాం. అలాగే ఒక మూలకం యొక్క పరమాణువులన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒక మూలకంలో ఒకే రకమైన పరమాణువులు అంటూ కనిపిస్తూ ఉంటాయి, విభిన్న మూలకాల్లో విభిన్న పరమాణువులు అంటూ కనిపిస్తూ ఉంటాయి. రైట్, అది మనము డాల్టన్ సిద్ధాంతం అంటాం, డాల్టన్ నమూనా అంటాం. తర్వాత ఎలక్ట్రాన్ కనుగొనింది ఎవరు? థామ్సన్. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 9.11 × 10⁻³ kgs. ఇది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి. అలాగే ప్రోటాన్ను కనుగొనింది ఎవరు? గోల్డ్స్టీన్. ప్రోటాన్ను కనుగొనింది గోల్డ్స్టీన్, కానీ ప్రోటాన్ను నామకరణం చేసింది మాత్రం రూథర్ఫర్డ్ అంటాం, రూథర్ఫర్డ్. అలాగే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి 1.67 × 10⁻27 kgs. ఇది ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి. న్యూట్రాన్ కనుగొనింది చాడ్విక్. న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి కూడా సేమ్ 1.67 × 10⁻21 kgs అంటాం. అలాగే ప్రోటాన్ ద్రవ్యరాశి మరియు ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి రెండు కూడా పోల్చినట్లయితే ప్రోటాన్ ద్రవ్యరాశి అనేది ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కన్నా 1836 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కన్నా 1840 రెట్లు ఎక్కువ అంటున్నాం. అంటే దీన్ని బట్టి ఏం చెప్తామంటే ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ద్రవ్యరాశి 100% ఎగ్జాక్ట్గా ఉండదు, కొద్దిగా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి అనేది 1.62 అని రాయొచ్చు. అలాగే న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి 1.678 అని రాస్తాం. కానీ 2 డిజిట్స్ రాసినట్టు మాత్రం అది రెండు కూడా సేమ్ అనే చెప్తాం. రైట్. తర్వాత థామ్సన్ నమూనా ప్రకారం, థామ్సన్ నమూనాను ఏమంటాం మనం? థామ్సన్ నమూనాను ప్లమ్ పుడ్డింగ్ నమూనా అని అంటాం, లేదా దీన్ని ఫ్రూట్ బన్ మోడల్ అని కూడా అంటారు. ఫ్రూట్ బన్ నమూనా అంటారు, లేదా పుచ్చకాయ నమూనా, ఫ్రూట్ బన్ అంటాం, లేదా దీన్ని పుచ్చకాయ నమూనా పోలుస్తూ ఉంటాం. అలాగే థామ్సన్ నమూనా ప్రకారం పుచ్చకాయలోని ఎర్రని భాగం వలె పరమాణు అంతటా కూడా ధనావేశం విస్తరించి ఉంటుంది. థామ్సన్ నమూనా ప్రకారం లోపలి భాగం అంతా కూడా పాజిటివ్ ఛార్జ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో, ధనావేశాల మధ్యలో రుణావేశం అంటూ పొదిగి ఉంటుంది. గింజ ఎలక్ట్రాన్లు అనేవి పొదిగి ఉంటాయి. అందుకే దీన్ని మనము పుచ్చకాయతో పోలుస్తున్నాం, లేదా ఫ్రూట్ బన్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రూట్ బన్లో కానివ్వండి, పుచ్చకాయలో కానివ్వండి, రైట్, ఇలా కనిపిస్తూ ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పాజిటివ్ ఛార్జెస్ మధ్యలో ఎలక్ట్రాన్లు అనేవి పొదిగి ఉన్నాయి. అందుకే దీన్ని మనం పుచ్చకాయ నమూనా అని కూడా అంటాం, లేదా పుచ్చకాయ నమూనాతో పోల్చడం జరుగుతూ ఉంటుంది. రైట్. దెన్ రూథర్ఫర్డ్ నమూనా ప్రకారం, సో రూథర్ఫర్డ్ నమూనా ప్రకారం పరమాణువులో చాలా భాగం ఖాళీ ప్రదేశము అంటాం, ఎంప్టీ ప్లేస్, హాలో స్పేస్ అంటాం. కారణం ఏంటి? పరమాణు యొక్క మధ్య భాగంలో ఉండదని పరమాణు కేంద్రకము అంటాం. ఆ పరమాణు కేంద్రకంలో ఏమి ఉన్నాయి? న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉన్నాయి. పరమాణు కేంద్రకం చుట్టూ విభిన్న కక్షలో ఎలక్ట్రాన్లు అనేవి నిరంతరంగా పరమాణు కేంద్రకం చుట్టూ భ్రమిస్తూనే ఉన్నాయి. పరమాణులు ధనావేశం అంతా కూడా పరమాణు కేంద్రకం అనే చిన్న సాంద్రతర ప్రాంతంలో ఉంటాయి. సాంద్రతర ప్రాంతంలో మాత్రమే ఉంటాయి ఏవవి? ధనావేశాలన్నీ కూడా. సో పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ప్లూటాన్లకు ఆవేశం అంటూ ఉండదు, ప్రోటాన్లకు ధనావేశం ఉంది కాబట్టి పరమాణు కేంద్రకం యొక్క ఆవేశం కూడా ధనావేశము అంటాం. అలాగే కేంద్రకం చుట్టూ రుణావేశం కలిగిన ఎలక్ట్రాన్లు అనేవి వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి, భ్రమిస్తూ ఉంటాయి. సో రూథర్ఫర్డ్ పరమాణు మోడల్ని మనము గ్రహమండల నమూనా అని కూడా అంటాం, సౌరమండల నమూనా అని కూడా, సోలార్ మోడల్ అంటాం, లేదా ప్లానటరీ మోడల్ అంటాం. రైట్. గ్రహమండల నమూనా అని కూడా అంటాం, దీన్ని ప్లానటరీ మోడల్ అంటున్నాం. రైట్. కారణం ఏంటి? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో గ్రహమండలంలో కానివ్వండి, సౌరమండలంలో కానివ్వండి, ఉన్న గ్రహాలు సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతున్నాయో ఎలక్ట్రాన్లు కూడా పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా తిరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనము సౌరమండల నమూనా లేదా గ్రహమండల నమూనా అని కూడా అంటాం. రైట్. దెన్ బోర్ నమూనా ప్రకారం, బోర్ నమూనా ప్రకారం పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్షలో మాత్రమే ఎలక్ట్రాన్లు అంటూ తిరుగుతూ ఉంటాయి. వీటిని మనము శక్తి స్థాయిలో అంటాం, లేదా వీటిని మనము స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సో ఎలక్ట్రాన్లు ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో శక్తి స్థాయిలో భ్రమిస్తున్నంత కాలం ఇవి ఎప్పుడు కూడా తమ శక్తిని
కోల్పోవు. అందుకే ఒక పరమాణు అనేది నిలకడగా ఉంటుంది అనేది బోర్ మోడల్ చెప్తుంది, మన బోర్ నమూనా అనేది తెలియజేస్తుంది. అలాగే స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ల శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించపోకుండా ఉంటాయి. ఒకవేళ ఎలక్ట్రాన్లు క్లాసికల్ సిద్ధాంతం ప్రకారం పరమాణు కేంద్రకం చుట్టూ నిరంతరంగా తిరుగుతూ ఉంటే ఒకానొక స్థాయిలో ఒకానొక సందర్భంలో పరమాణు కేంద్రకంలో చేరాలి. పరమాణు కేంద్రకంలో చేరినట్లయితే ధనావేశము రుణావేశము రెండు ఏకమైనప్పుడు ఒక పాజిటివ్ ఒక న్యూట్రల్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. దాని మూలంగా పరమాణు యొక్క ఉనికికి ప్రమాదం అని చెప్తాం. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్, రైట్? సో ఈ స్థిర కక్షలు మనం ఏ విధంగా పిలుస్తున్నాం? ఈ స్థిర కక్షలు మనము KLM అనే అక్షరాలతో సూచిస్తున్నాం, లేదా దీన్నే మనము N = 1 2 3 4 అని కూడా రాస్తాం. నంబర్స్తో కానివ్వండి, అంకెలతో కానివ్వండి, లేదా అక్షరాలతో కానీ సూచించడం జరుగుతుంది. సో మొదటి కక్షను K అంటాం, లేదా N = 1 అంటాం. రెండవ కక్షను M అంటాం, లేదా N = 2, రైట్? సో KLMN, మొదటి కక్ష K, రెండవ కక్ష L, మూడవ కక్ష M, నాలుగవ కక్షను N అంటాం, లేదా N = 1 2 3 4 అండ్ సో ఆన్. ఎలక్ట్రాన్లు తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయికి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తాయి. కింది నుండి పైకి వెళ్తున్నప్పుడు, తక్కువ స్థాయి నుండి పైకి వెళ్తున్నప్పుడు, పై స్థాయికి వెళ్తున్నప్పుడు శక్తిని గ్రహిస్తాయి. పై స్థాయి నుండి కింది స్థాయికి వస్తున్నప్పుడు శక్తిని విడుదల చేస్తాయి, రైట్? సో ఈ శక్తి ఎప్పుడూ కూడా క్వాంటీకరణం చెంది ఉంటుంది అంట, క్వాంటైజ్డ్ అంట. దెన్ బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖల గురించి మాత్రమే వివరించగలిగింది. సో హైడ్రోజన్లో ఉన్న ఏకైక ఎలక్ట్రాన్ పై స్థాయి నుండి కింది స్థాయికి చేరినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తి విడుదలైనప్పుడు కొన్ని రేఖలు కనిపిస్తూ ఉంటాయి. కేవలము దాన్ని మాత్రమే బోర్ నమూనా అనేది వర్ణించగలిగింది. కానీ హీలియం కానివ్వండి, లీథియం, బెరీలియం అంటే 2 లేదా 2 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు కలిగిన పరమాణువులో ఏర్పడే రేఖలను బోర్ నమూనా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో వీటిని మనము ఈ రేఖలు అంటాం. సో ఇలా రేఖలను బోర్ నమూనా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు అనేవి పై స్థాయి నుండి కింది స్థాయికి జంప్ చేరుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇదేమన్నాం, N = 6 అన్నాం. ఇది N = 6 అంటే 6వ కక్ష నుండి మొదటి కక్షకు చేరుతున్నప్పుడు, లేదా 5వ కక్ష నుండి మొదటి కక్షకు చేరుతున్నప్పుడు, 4వ కక్ష నుండి మొదటికి, 3 నుంచి 1కి, 2 నుంచి 1కి, అంటే పై స్థాయి నుండి మొదటి స్థాయికి చేరుతున్నప్పుడు కనిపించే వర్ణరేఖలనే మనము లైమన్ సిరీస్ అంటాం. మొదటి స్థాయికి చేరుతున్నప్పుడు కనిపించే వర్ణరేఖలను లైమన్ సిరీస్ అంటాం, LYMANN. అలాగే పై స్థాయి నుండి ఒకవేళ ఎలక్ట్రాన్లు అనేవి రెండవ స్థాయికి చేరినప్పుడు అవి విడుదల చేసే శక్తినే మనము బామర్ సిరీస్ అంటాం. పై స్థాయి నుండి ఎలక్ట్రాన్లు మూడవ స్థాయికి చేరుతున్నట్లయితే ఏర్పడే రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖల మూలంగా ఏర్పడే సిరీస్ అవుతుందో అది ప్యాషన్ సిరీస్ అంటాం. పై స్థాయి నుండి 4వ దానికి బ్రాకెట్ సిరీస్ అంటాం. తర్వాత పై స్థాయి నుండి 5వ దానికి చేరినట్లయితే వాటిని మనము ఫండ్ సిరీస్ అంటాం. సో ఇలా విభిన్న సిరీస్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే అవి ఎలక్ట్రాన్లు అనేవి ఏ స్థాయి నుండి ఏ స్థాయికి చేరుతున్నాయి, పై స్థాయి నుండి మొదటి స్థాయికి చేరుతున్నాయా, రెండవ స్థాయికి చేరుతున్నాయా, మూడవ స్థాయికి చేరుతున్నాయా, దీన్ని బట్టి సౌరవర్ణ పటంలోని రేఖలను మనం ఒక సిరీస్గా దాన్ని వివరించడం జరుగుతూ ఉంటుంది. మొదటి స్థాయికి అయితే దాన్ని ప్యాషన్ సిరీస్ అంటాం, మొదటి స్థాయిని అయితే లైమన్ సిరీస్ అంటాం, రెండవ స్థాయి అయితే ప్యాషన్ సిరీస్ అంటాం, మూడవ స్థాయికి చేరినట్లయితే బ్రాకెట్ సిరీస్ అంటాం. లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్ అండ్ ఫండ్ సిరీస్, డిఫరెంట్ కేసెస్, రైట్? మొదటి స్థాయి అయితే లైమన్ సిరీస్, రెండవ స్థాయి అయితే బామర్ సిరీస్, మూడవ స్థాయికి చేరుతున్నట్లయితే ప్యాషన్ సిరీస్, నాలుగవ స్థాయికి చేరుతున్నట్లయితే బ్రాకెట్ సిరీస్, ఐదవ స్థాయికి చేరుతున్నట్లయితే ఫండ్ సిరీస్. లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్ అండ్ ఫండ్. సో ఇవన్నీ కూడా విభిన్న సిరీస్లు. ఎలక్ట్రాన్లు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి చేరుతున్నాయనే దాన్ని బట్టి
మొదటి స్థాయి అయితే లైమన్ సిరీస్, రెండవ స్థాయి అయితే బామర్ సిరీస్, మూడవ స్థాయి ప్యాషన్ సిరీస్, నాలుగవ స్థాయి బ్రాకెట్, ఐదవ స్థాయిని మనము ఫండ్ సిరీస్ అంటాం. సో ఇవి పరమాణువుకి సంబంధించిన విభిన్న నమూనాలు అంట. అలాగే నెక్స్ట్ క్లాస్లో పరమాణు సంఖ్య అంటే ఏంటి, అలాగే ద్రవ్యరాశి అంటే ఏంటి, వాటి గురించి చూద్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఏంటి, పరమాణు సంఖ్య అంటే ఏంటి. సో ఈ నమూనాలన్నింటినీ బేస్ చేసుకుని అన్నింటినీ బేస్ చేసుకుని పరమాణు ఎలా ఉంటుంది, పరమాణు యొక్క ఆకారం ఏంటి, పరమాణు యొక్క నిర్మాణం ఏంటో ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి, దాన్ని మనం అటామిక్ నంబర్ అంటాం. పరమాణువు సంఖ్య, వాట్ ఈస్ అటామిక్ నంబర్, పరమాణు సంఖ్య కానివ్వండి, లేదా పరమాణు యొక్క ద్రవ్యరాశి అంటాం, లేదా పరమాణు భారము అని కూడా, అటామిక్ వెయిట్ అంట, అటామిక్ మాస్, అటామిక్ వెయిట్ రెండు కూడా సేమ్. సో ఇక్కడ పరమాణు సంఖ్య అంట. పరమాణు సంఖ్య అంటే ఏంటి, సో ఏదైనా మనం తీసుకున్న ఏదైనా ఒక పరమాణు, ఇది పరమాణు కేంద్రకం అనుకుందాం. రైట్, పరమాణు కేంద్రకం అంటాం, పాజిటివ్ ఛార్జ్. సో పరమాణు కేంద్రకంలో ఉండేవి కేవలం న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు మాత్రమే. అలాగే ఈ పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షల్లో ఎలక్ట్రాన్లు అంటూ నిరంతరంగా భ్రమిస్తూ ఉంటాయి. వీటిని మనం శక్తి స్థాయి అంటాం, లేదా శక్తి స్థాయిలు అంటాం, స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం వీటిని. రైట్, సో ఈ శక్తి స్థాయిలో స్టేషనరీ ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్లు మొదటి కక్షను మనం ఏమంటాం, మొదటి కక్షను దీన్ని కే అని పిలవడం జరుగుతుంది. అలాగే రెండవ కక్షను ఎల్ అంటాం. ఒకవేళ మూడవ కక్ష అనేది ఉంటే దీన్ని ఎం అంటాం. తర్వాత నాలుగవ కక్షను ఎన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ KLMN లేదా వీటికి మనము n=1 అంటాం, n=2, అలాగే n=3, అలాగే n=4 అంటాం. సో పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య, పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న విభిన్న కక్షల్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య, లేదా ఆ పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యను లేదా పరమాణు కేంద్రకం వెలుపల ఉన్న కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను, దాన్ని మనం పరమాణు సంఖ్య అంటాం. దీన్ని Z అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనము పరమాణు సంఖ్య అంటాం. ఈ పరమాణు సంఖ్యను Z అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. తర్వాత ద్రవ్యరాశి, పరమాణు యొక్క ద్రవ్యరాశి అంటున్నాం. పరమాణు ద్రవ్యరాశి లేదా పరమాణు భారం అని కూడా, అటామిక్ వెయిట్ అని కూడా అంటారు. దీన్ని A అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. సో పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటి, అటామిక్ మాస్ అంటే ఏంటి, పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తాన్ని కలిపి మనం పరమాణు యొక్క ద్రవ్యరాశి అంటాం. పరమాణు కేంద్రకం లోపల ఉన్న ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తాన్ని పరమాణు ద్రవ్యరాశి అంటాం. దీన్ని మనము ఏ అనే అక్షరంతో మనము సూచించడం జరుగుతుంది. ఏ అనే అక్షరంతో దీన్ని సూచిస్తాం. అలాగే ఏదైనా ఒక మూలకాన్ని సూచించాలి. మూలకం అది ఏదైనా కావచ్చు. ఆవర్తన పట్టికలో ప్రస్తుతం మనకున్న 118 మూలకాల్లో ఏ మూలకమైనా కావచ్చు. సో మూలకాన్ని సూచించడం కోసం మనం ఉపయోగించే పద్ధతి ఏంటి, XZA అని రాస్తాం. XZA ఇది పరమాణు ఒక మూలకాన్ని సూచించే పద్ధతి అంటాం. సో ఈ XZAలో A అనేది పరమాణువు సంఖ్య తెలియజేస్తుంది, Z అనేది పరమాణు సంఖ్యను తెలియజేస్తుంది. అలాగే A అనేది పరమాణు యొక్క
ద్రవ్యరాశిని తెలియజేస్తుంది, అటామిక్ మాస్. అలాగే ఎక్స్ అనేది మూలకం, ఎక్స్ అనేది మూలకం ఎలిమెంట్. సో ఎప్పుడైతే మనము ఏ మైనస్ జెడ్ క్యాల్కులేట్ చేస్తున్నామో, ఏ మైనస్ జెడ్ విలువ అనేది ఏం తెలియజేస్తుందంటే ఆ పరమాణు కేంద్రకంలో ఉన్న న్యూట్రాన్ల సంఖ్యను తెలియజేసేదే ఏ మైనస్ జెడ్ అంట. పరమాణు కేంద్రకంలో ఉన్న న్యూట్రాన్ల సంఖ్యను తెలియజేసేది ఏ మైనస్ జెడ్ యొక్క విలువ అంట. ఏ మైనస్ జెడ్ అంటే ఇలా తెలియజేస్తుంది. ఇక మనము జెడ్ అంటే ఏమన్నాము? జెడ్ అనేది ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్య అన్నాం. సో నూతన డెఫినిషన్స్, మోడర్న్ డెఫినిషన్స్ బేస్ చేసుకుంటే, ఇప్పుడు డెవలప్ అవుతున్న కెమిస్ట్రీని బేస్ చేసుకుంటే పరమాణు సంఖ్య అనేది కేవలము పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య మాత్రమే అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనము పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పరమాణు అనేది ఎలక్ట్రాన్లను కోల్పోవచ్చు లేదా ఎలక్ట్రాన్లను గ్రహించవచ్చు. స్టెబిలిటీ కోసం, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కోసం, అష్టకం సాధించడం కోసం, అంటే బాహ్య కక్షలో ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. దాన్ని మనం అష్టకము అంటాం లేదా ఆక్టేట్ అంటాం. సో అష్టకం సాధించడం కోసం ఒక పరమాణు అనేది ఎలక్ట్రాన్లను గ్రహించవచ్చు లేదా ఎలక్ట్రాన్లను కోల్పోవచ్చు. కానీ ఏ పరమాణువులో నుండి కూడా ఏ పరమాణువు కూడా ప్రోటాన్లను గ్రహించడం కానివ్వండి, ప్రోటాన్లను కోల్పోవడం కానీ జరగదు. సో దీని ఆధారంగా ప్రస్తుతం మనం ఏమంటున్నాం అంటే పరమాణు సంఖ్య అనేది కేవలము ప్రోటాన్ల సంఖ్యను మాత్రమే చెప్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకుంటే జెడ్ అంటే ఏమంటాం? జెడ్ అనేది కేవలము ప్రోటాన్ల సంఖ్య మాత్రమే. అలాగే ఏ అంటున్నాం. ఏ అంటే ఏంటి? పరమాణు యొక్క ద్రవ్యరాశి అంటే ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్య, ఈ రెండిటి యొక్క మొత్తాన్ని మనము ద్రవ్యరాశి అంటాం. సో ఏ మైనస్ జెడ్ చేస్తున్నప్పుడు ఏ మైనస్ జెడ్ యొక్క విలువ అనేది పి ప్లస్ ఎన్ మైనస్ పి అంటే ఇక్కడ పి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలిపోయేది ఏంటి? ఎన్ మిగులుతుంది. సో ఎన్ అనేది ఏంటి? న్యూట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. సో ఏ మైనస్ జెడ్ యొక్క విలువ అనేది పరమాణు కేంద్రకంలో ఉన్న న్యూట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. రైట్. దీని మీద ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంది. అది ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానివ్వండి, గ్రూప్స్లో కానివ్వండి, లేదా ఎస్ఎస్సిలో కానివ్వండి, రెగ్యులర్గా దీని మీద క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నా ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 92-233 అంటాం. యురేనియం 92-233 ఇందులోని న్యూట్రాన్ల సంఖ్య ఎంత? లేదా యురేనియం 92-233 అలాగే థోరియం 90-233 వీటిలో న్యూట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది, వీటిలో న్యూట్రాన్ల సంఖ్య తక్కువ అంటాడు. సో న్యూట్రాన్ల సంఖ్య తెలియాలంటే ఏం చేయాలి? మనము ఏ మైనస్ జెడ్ యొక్క విలువను క్యాల్కులేట్ చేయాలి. రైట్. సో వీటి ఆధారంగానే మనము సో ఈ పరమాణు సంఖ్య కానివ్వండి, పరమాణు ద్రవ్యరాశి కానివ్వండి, వీటి ఆధారంగా మనం ఐసోటోప్లు, ఐసోబార్లు, ఐసోటోన్లు అంటాం. రైట్. వీటిని మనము ఐసోటోప్లు అని అంటాం. ఐసోటోప్స్ అంటే ఏంటి? రైట్. సో రెండు మూలకాలు ఒకే రకమైన పరమాణు సంఖ్య కలిగి ఉండి, అంటే ఇక్కడ ఏంటి? పరమాణు సంఖ్య అనేది సమానంగా ఉండాలి. పరమాణు సంఖ్య అనేది సమానంగా ఉండి దాని యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉన్నట్లయితే దీన్ని మనము ఐసోటోప్లు అని అంటాం. పరమాణు సంఖ్య సమానంగా ఉండాలి, అలాగే వాటి యొక్క ద్రవ్యరాశి అనేవి వేరుగా ఉన్నట్లయితే వాటి మనము ఐసోటోప్లు అంటాం. అంటే ఉదాహరణకు 1H1 లేదా 1H2 లేదా 1H3 ఈ మూడు కూడా ఐసోటోప్లు అంటాం. మనం కంపేర్ చేసినట్లయితే ఈ మూడింటి యొక్క పరమాణు సంఖ్య అనేది ఒకటే ఉంది, కానీ వీటి యొక్క ద్రవ్యరాశి మాత్రం 1, 2, 3 అంటాం. ద్రవ్యరాశి వేరుగా ఉంది,
మరియు పరమాణు సంఖ్య అనేది సమానంగా ఉంది. అలాగే 1H2ని మనము డ్యూటీరియం అంటాం. అలాగే 1H3ని ట్రీటియం అంటాం. ట్రీటియం 1H3 డ్యూటీరియం అంటున్నాం. అలాగే 1H3 అనేది డ్యూటీరియం, అలాగే 1H3 అనేది ట్రీటియం. 1H1 సింపుల్గా హైడ్రోజన్ అంటాం. సో పరమాణు సంఖ్య సేమ్గా ఉండి ద్రవ్యరాశి వేరుగా ఉన్నట్లయితే వాటిని ఐసోటోప్లు అంటాం. తర్వాత ఐసోబార్ అంటున్నాం. ఐసోబార్ వేటిని మనం ఐసోబార్లు అంటాం. పరమాణు సంఖ్య అనేది విభిన్నంగా ఉండి డిఫరెంట్గా ఉండి అలాగే దాని యొక్క ద్రవ్యరాశి అనేది సమానంగా ఉన్నట్లయితే వాటిని మనం ఐసోబార్లు అంటాం. పరమాణు సంఖ్య విభిన్నంగా ఉండి పరమాణు యొక్క ద్రవ్యరాశి అనేది సమానంగా ఉన్నట్లయితే వాటిని ఐసోబార్లు అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ పొటాషియం కాల్షియం వీటి యొక్క పరమాణు సంఖ్య అనేది 18, 19, 20. వీటి యొక్క ద్రవ్యరాశి మాత్రం 40 అంట. అంటే వీటి యొక్క పరమాణు సంఖ్య వేరుగా ఉంది కానీ వీటి యొక్క ద్రవ్యరాశి అనేది సమానంగా ఉంది కాబట్టి వీటిని మనము ఐసోబార్లు అని అనొచ్చు. అలాగే ఐసోటోన్స్ అంటాం. సో వీటిని మనము ఐసోటోన్లు అంటాం. పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశి ఈ రెండు కూడా వేరుగా ఉండి పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశి ఈ రెండు కూడా వేరుగా ఉండి వాటి యొక్క న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే న్యూట్రాన్ నంబర్ A - Z విలువ సమానంగా ఉన్నట్లయితే వీటిని మనము ఐసోటోన్ అంటాం. రైట్. పరమాణు సంఖ్య డిఫరెంట్గా ఉండాలి, ద్రవ్యరాశి వేరుగా ఉండాలి, కానీ వాటి యొక్క A - Z విలువ అనేది అంటే న్యూట్రాన్ల సంఖ్య అనేది సమానంగా ఉంటేనే వాటిని మనము ఐసోటోన్లు అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ C613 అంటాం. ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య ఎంత? 13 - 6 7. అలాగే నైట్రోజన్ 714 న్యూట్రాన్ల సంఖ్య 7, 14 - 7 7. ఆక్సిజన్ 815 అంటాం. న్యూట్రాన్ల సంఖ్య 15 - 8 7. సో ఈ మూడిట్లో న్యూట్రాన్ల సంఖ్య అనేది సమానంగా ఉంది కానీ దీని యొక్క ద్రవ్యరాశి కానివ్వండి, ద్రవ్యరాశి ఎంత ఉంది? 13, 14, 15. అలాగే పరమాణు సంఖ్య ఎంత ఉంది? 6, 7, 8. పరమాణు సంఖ్య ద్రవ్యరాశి ఈ రెండు కూడా వేరుగా ఉండి వీటి యొక్క న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంది. అందుకే వీటిని మనము ఐసోటోన్స్ అంటాం. ఇది బేసిక్ థింగ్స్.